కానీ తెలంగాణలో మనం గడిచిన 10 ఏళ్ల కిందకి ఇప్పటికి ఫలానా నాయకుడు లేదా ఫలానా రాజకీయ పార్టీ అనే ఒక బలంగా ఎందుకు చెప్పలేకపోతున్నాం? కారణం ఏమిటి? ఎవరు? మనం ఒక అంచనాకు రాలేకపోతున్నాం. ఎవరేం మాట్లాడినా సరే లేదా ఈ పార్టీ ఒక ఒక బలమైన ముద్ర ఉండి, ఒక బలంగా ఉంటారని ఒక ధైర్యంగా ఓ మాట ఎటు రావట్లేదసలు. ఒకటేమో బీఆర్ఎస్ తన లోపాలు. కర్ణుడి రథం లెక్క కూలిపోయిందది. అన్నీ కెపాసిటీస్ ఉండి కర్ణుడు అంత గొప్ప వీరుడై శాపాల వల్ల కూలినట్టు ఆ శాపాలు వాళ్ళకి. ఏ కొడుకో శాపం, కూతురో శాపం, మేనరుడో శాపం. కర్ణుడు అంతే కదా! వాడు సమానమో ఎక్కువ యోధుడు అర్జునుడి కంటే. ఎందుకు రావాల్సి వచ్చిందంటే కృష్ణుడు ఎన్ని చెప్తాడు. శాపాలో. కర్ణునికి ఎన్నో అంటారు గదా! హ్మ్. అదే కర్ణుడికి 1000 శాపాలంటారు. అదే కృష్ణుడు అంటాడు కదా! హ్మ్. నీ చేతను నా చేతను వరమడిగిన కుంతి చేత ఇంద్రుడి చేత కర్ణుడిలి అంటాడు. వీళ్ళందరూ కూడా కారణం కూడా అందరూ వాళ్ళని ఉన్నది వీక్కొని పోతారు ఆయుధాలు. అట్లా ఈరోజు బీఆర్ఎస్ కుంగిపోవడానికి వాళ్ళదే స్వయంకృత అపరాధం. ఏదైతే కాంగ్రెస్ ఇది అన్నీ ఉండగా బయటకు వచ్చి అధికారంలో ఉందో దాన్ని నిలుపుకోలేని పరిస్థితి. ఎందుకంటే బడ్జెటరీ సపోర్ట్ వాళ్ళకి లేదు. తర్వాత యూనిటీ లేదు. హ్మ్. సీఎం అనేవాడు నీకు సీఎం లెవెల్‌లో వీళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారా? సీఎం క్యాబినెట్ కూర్చొని వీళ్ళంతా కూర్చొని ఇట్లా ఇట్లా చూస్తూ ఉంటారు. ఎవరు? మన వేరే మంత్రులు. అదే కేసీఆర్ లోపల అడుగు పెడితే పాత క్యాబినెట్ సమావేశాల్లో చూసినావా విజయాలు ఎట్లుంటుందో? టక్కన అందరు లేచి నిలబడి కూర్చున్నాక ఒకడు కూర్చుంటాడు. ఇట్లా తిరిగి చూస్తున్నారు ఇటు అని వస్తుంటే సీఎం వస్తుంటే. వాళ్ళకే రెస్పెక్ట్ లేదు. రెస్పెక్ట్ నిజంగానే. అది ముఖ్యమంత్రి ప్లేస్ కన్నా గౌరవం ఇయ్యాలి కదా మరి. అయ్యో! ముఖ్యమంత్రి వస్తే లేకపోతే ఇంకెవడు వస్తే లేస్తాడు. ఎంత సీనియర్‌నా కావచ్చు కానీ చీఫ్ మినిస్టర్. ఎవడికి వాడు అది లేవగానే నేనే అంటున్నాడు. అక్కడ కనుక సిద్ధరామయ్య లేస్తే డీకే శివకుమార్ రెడీగా ఉన్నట్టు ఈడ ఇద్దరు రెడీగా ఉన్నారు. ఇద్దరు ఎవరెవరు? ఈయన అడుగుతలేడా బట్టి రెడీగా ఉన్నాడు. లేచి కూర్చుంటా లేస్తేనే కూర్చుంటా అన్నట్టు. ఈవెన్ ఉత్తమ్ కుమార్ అయితే అదే మన దగ్గర 6 మంది ఉన్నారు. ఆయన లేస్తే నేను వస్తానట్టు. కానీ రేవంత్ రెడ్డి లేకుండా వీళ్ళకి ఎవరు పదవులు రాలేదు కదా! ఇప్పుడు అందుకేమని అనుకున్నాం కదా! ఆయన శక్తి చూపించిండు. వీళ్ళందరికంటే ఎక్కువ తిరిగిండు. ఆ తర్వాత డబ్బులు ఖర్చు పెట్టిండు. ఏదైనా కానీ ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసి అతన్ని కొట్టిండు పెద్ద. ఆయన కొట్టేసి వచ్చినాకే ఆ ఈక్వల్ మ్యాచింగ్ అనేది వీళ్ళెవరికి లేదు. ఈగో తప్ప. నేను ఆయనకంటే పెద్దవాడిని, చిన్నవాడిని, సీనియర్‌ని ఎవరికి కావాలి అంత. సో నేనేమంటే ఆ టైప్ ఆఫ్ ఐక్యత లేకపోవడం అనేది ఒక కొహెసివ్ గ్రూప్ లాగా కాంగ్రెస్ లేకపోవడం అనేది అది కూడా ఒక శాపమే వాళ్ళకి ఈరోజు. కాబట్టి ఇంకా లేవాల్సిన కాంగ్రెస్ నిర్వీర్యమైపోయింది. వీక్ అయిపోయింది. డబ్బులు లేకపోవడం ఇంకొక శాపం అయిపోయింది వాళ్ళకి. ఈ రెండిటికి కూడా అదే ప్రమాదం ఉండగా లేవాల్సిన బీజేపీ లేస్తలేదు. ఎందుకో? మరి వాక్యూమ్ ఉన్నది కదా! అవును. ఇద్దరు ఇట్లా మనం అనుకున్నప్పుడు మరి ఏడు నువ్వెక్కడో రావాలి కదా! లేస్తలేదు. ఎందుకంటారు? విచిత్రం అసలు ఆ పార్టీ మరి. ఎవడు మనవనుడు ఏంది రాజాసింగ్ అన్నాడు. మా వాళ్ళకి అసలు అధికారంలో వచ్చే ఆలోచన లేదు. అందుకే ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తున్నారు. అట్లా ఉండాలనుకుంటున్నారు. కానీ మీరు సీఎంని కలిసారా ఈ మధ్య? నాకేం పనులు. అయ్యో! ఐ డిడ్ంట్ మీట్ హిమ్. నాకు అవసరమే లేదు. నేను లేను కదా అప్పట్లో. రాష్ట్రీయ లోక్దళ అధ్యక్షుడు ఉండి నేను ఎందుకు పోతాను అందరికి. అసలు యాక్చువల్లీ మా వాడు కలిసిండు. ఆ మంత్రి గారు వచ్చి ఇక్కడ స్కిల్ మినిస్టర్ సీఎంఏ. అవును. అయితే అపాయింట్మెంట్ అడిగితే ఇచ్చారు. నేను ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు కదా! నేను పోతున్న సీఎం దగ్గరికి మీరు వస్తారా అంటే నేను రానన్నా. నాకేం పని లేదు. మీరు కూడా హర్ట్ అయ్యకుండా మీరు మనసులో వచ్చుకున్నారా? మనకి ఏం అవసరం లేదు. ఆయన పాపం ఒకే టైంలో కవితతో కలిసి ఎంపీ ఉన్నాడట. అది కూడా అడిగాడు. నేను కవిత దగ్గరికి డిన్నర్ పిలుస్తుంది మీరు వస్తారా అని. నేను రాను. వైఫ్తో వచ్చిండు. ఇద్దరు ఒకేసారి ఎంపీ అట అని వెళ్ళిండు. మీడియా కూడా అడిగినారు ఇదేం సార్ మీ వాడు కవితతో రాత్రి డిన్నర్ చేసి మీరు లేరంటే నేను ఆల్రెడీ చెప్పినా అడిగిండు. మీరు పోండి నాన్న. తెల్లారి కుండా విశ్వేశ్వర బ్రేక్ఫాస్ట్ పిలిచాడు. నన్ను కూడా పిలిచాడు. నేను పోయినా. ఆయన వేరే టైం కదా. అప్పుడు పోయినా. ఇద్దరు భార్య భర్తతో కలిసిపోయాం. పాప ఆయన కూడా రిసీవ్ చేసుకుంటూ చక్కగా మాట్లాడి ఇట్లాగ అలయన్స్ పార్ట్నర్ మాకు. బీజేపీ ఈజ్ అలయన్స్ పార్ట్నర్ ఫర్ అస్. మంత్రి అందులో ఉన్నాడు కదా. సో నాకు అది ఇబ్బంది అనిపించలేదు. కానీ కవితని నిలవడానికి ఇబ్బంది అనిపించింది. సీఎం నిలవడానికి ఇంకా ఇబ్బంది అనిపించింది. నేను పోలేదు. ఎవరి ఇష్టం అన్నది. అంతే అంతే. అంటే ఇక్కడ దీంట్లో తెలంగాణలో అంటే మీరు ఇక్కడ వచ్చే ఎన్నికల్లో మీరు బీజేపీతో అలయన్స్ ఉంటారు ఇక్కడ? ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఇస్తే తీసుకుంటాం. అంతకుముందు కూడా ఆర్ఎల్డీకి అలయన్స్ కాంగ్రెస్తో ఉండే. 2 సీట్లు ఇచ్చారు. మీ జ్ఞాపకం ఉంటే విమలకి భువనగిరి ఇచ్చారు. నాకు హనంకోటి ఇచ్చారు. స్కూల్కి వచ్చినంత అలయన్స్ టైంలో టీఆర్ఎల్డీకి 2 సీట్లు కేటాయించిన కాంగ్రెస్. నేను అజిత్ సింగ్తో మాట్లాడా ఈ 2 నాకెందుకు సరే అసలే మేము బీసీ కాన్సెప్ట్ అని కొట్లాడితే మరి ఇన్ అండ్ అవుట్ రాని అందరినీ పెడతా అంటే నీ ఇష్టం దిలీప్ అన్నాడు. అప్పుడు కూడా ఆయన అలయన్స్ ఉండి కూడా నాకు పర్మిషన్ ఇచ్చింది. కాంటాక్ట్ చేయడం అంటే తప్పది. యాక్చువల్లీ హిస్టారిక్ మిస్టేక్ అది.
ఆ 2 years నడిపినప్పుడు వచ్చిన 2 సీట్లు పెట్టుకుంటే ఉదయకరణ విమలాకరణ గెలిచి నేనైనా గెలుతాం. ఆ సీట్ మాకు రిజర్వ్. అలా కాకుండా ఏమైంది 20 మందికి సీట్లు ఇస్తే ఎవడొకటిస్తారు భయ్ పేరు చెప్పుకుంటారు కానీ వానికి 100 వానికి 200 వానికి 500 ఇట్లా వచ్చినాయి ఓట్లు. ఏం చేయచ్చు. ఒక్కొక్కరికి 20 లక్షలు ఖర్చు అయింది. డైరెక్ట్ ఓటుకు నోటు ఇచ్చినా కూడా ఎక్కువ వచ్చు. అంటే ఇక్కడ అంటే ఇప్పుడు మేమనుకుంటాం అంటే ఆ మిస్టేక్ చేయము. ఒకవేళ వాళ్ళు కనుక అక్కడ మాట్లాడుకుంటారు కాబట్టి మీకు 2, 3, 5 ఇస్తామంటే తీసేసుకుంటాం. అప్పుడే 2 ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మినిమం 5 సీట్స్ వస్తాయి మాకు. భవిష్యత్తు అయ్యిందా? అయితే ఒకవేళ రావనుకో కొన్నైనా పోటీ చేస్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి మనం మాట్లాడుతున్నాం, తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ను ముఖ్యమంత్రి కానివ్వను అని అన్నారు వారు. ఆయన తరం అది చెప్పున రెండోసారి సీఎం కావడానికి ఎంతోమంది అడ్డపడి ఆగిరా. ఇది రేవంత్ రెడ్డి చేతిలో ఉన్న వ్యవహారం కాదు. అది పబ్లిక్ డిసైడ్ చేస్తారు ఇంతకుముందు అని అనుకున్నట్టు. అందుకే నేను నా అంచనా ఇప్పుడు ఈ పూటకి ఇట్స్ ఎ ట్రయాంగిల్ పిక్చర్. ఈ ట్రయాంగిల్లో బీజేపీ 35 వస్తాయా, బీఆర్ఎస్కి 40 వస్తాయా, కాంగ్రెస్కి 50 వస్తాయా మనకు తెలియదు. ఎవరికి ఎక్కువ వస్తే ఆయన ముఖ్యమంత్రి, మిగిలిన వాళ్ళు కలుస్తారు అందులో. సో ఉన్న పాసిబిలిటీలో గతంలో ఉన్న వ్యవహారాంతా వింటే బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ కలిసే అవకాశాలు కనపడుతున్నాయి. కాంగ్రెస్తో వాళ్లకు సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి కాబట్టి. అండ్ కాంగ్రెస్ వీక్ అవుతుంది. 43 నుంచి నువ్వు 50 పడ్డావు అనుకో కథమే అయిపోతుంది. ఏమైంది ఏముంది, నువ్వు అధికారంలోకి వస్తుంటే ఆడ జెండాలు తీసేసి మన దగ్గరికి వచ్చేస్తాడు. ఎవరి అధికారం ఉంటే వాళ్ళే. కాబట్టి నా ఉద్దేశంలో వచ్చేది మాత్రం డెఫినెట్లీ అది కోయిలేషన్ గవర్నమెంట్. అందులో ముగ్గురికి కూడా ఆల్మోస్ట్ సమానమైన సీట్లు వస్తాయి. ఏ ఇద్దరు గెలిస్తే వాళ్ళకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది తప్ప ఇప్పటికిప్పుడు మనం ఎవరిని కొట్టి పరిస్థితి లేదు. మోడీ ఇంపాక్ట్ ఉన్న బహుశా మూడోసారి అధికారం ఆయన పేరుతో వచ్చింటుంది. మెజారిటీ రాలేదు కానీ ఆయన పేరుతోనే తీసుకున్నారు. ఎంపీలో బాగానే వాళ్ళు సాధించారు అని అనుకోలే. ఆ మాత్రం వాళ్ళకి వస్తాయి. అంటే టీఆర్ఎస్ అంటే ఇప్పుడు అంటే టీఆర్ఎస్ ఇవేవి అవుతుందని చెప్పినది నీకు. ఇవేవి అవుతుంది. లోకల్ బాడీలో అయింది, మొన్న సెకండ్ ప్లేస్లో ఉండి అక్కడైంది. వాళ్ళకు క్రమక్రమంగా అవకాశం ఏర్పడుతుంది. ఆ వ్యాక్యూమ్లో రావాల్సింది బీజేపీ అయితే వాళ్ళెవరు వీళ్ళు వస్తున్నారు బీఆర్ఎస్. భవిష్యత్తు ఈ లెక్కన బీఆర్ఎస్ ఉంటుంది. మరి ముగ్గురు ఆల్టర్నేటివ్స్. అదే ఆ ముగ్గురులో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే ఇది ఎవరిద్దరు కలిస్తే అది ప్రభుత్వం. అంటే ఇక్కడ కవిత ఇంపాక్ట్ ఇందాక మనం ఇంటర్వ్యూ ప్రారంభంలో విన్నారు, కవిత గురించి మాట్లాడినాం. కవిత ఇంపాక్ట్ బీఆర్ఎస్ని ఏమన్నా సెట్ బ్యాక్ చేస్తుందా? అంటే ఇక ఎంతకైతే డ్యామేజ్ చేయాలో ఆల్రెడీ అంతా చేసేసింది. కానీ అంత ఇంపాక్ట్ మనకు కనపడతలేదు. ఈ తీన్మార్మలన్నా ఓ పెద్ద లేస్తుంది అనుకున్నాం, కనపడతలేదు. మెల్లగా సబ్డ్యూ అయిపోయింది. కవితది కూడా పెద్ద ఇంపాక్ట్ అనుకున్నాం, కనపడతలేదు, సబ్డ్యూ అయిపోయింది. నాకు తెలిసి ప్రజలు ఈ మేజర్ పార్టీని ఆదరిస్తారు. అది కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆర్ బీజేపీ. కానీ వేరే వాళ్ళకి అంత స్కోప్ ఉన్నట్టు అనిపించట్లేదు. పబ్లిక్ కూడా హుషారు ఉంటారు కదా, మనం చెప్పినా వాళ్ళు ఏం నమ్మరు. అప్పటికి చాలా 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 తేడా ఉంది. అవేర్నెస్ ఎక్కువ వచ్చింది. తీసుకునే వాడు తీసుకుంటారు, వేసే కాడ వేస్తారు. అది కూడా వచ్చింది. అవునవును. 5,000 ఇచ్చినాడు నాకు వేసిన పండుకుంటే ఛాన్స్ లేదు, ఎవరికైనా వేయచ్చు. ఈయడం మాత్రం కంపల్సరీ అయిపోయింది.